పీసీఓడిలో ఎగ్ ఫార్మేషన్ ఉండదు, ఎగ్ రిలీజ్ ఉండదు. మరి పీరియడ్స్ రావు కదా. పీరియడ్స్ రానప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో స్థూలకాయంతో మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా 30 40లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటా అంటే ఎలాగా? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏమన్నా ఉంటే అట్లీస్ట్ మీరు తక్కువ ఏజ్ ఉన్నప్పుడు క్వాలిటీ మంచిగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఎగ్ రావాలి కదా. మరి రావాలంటే నువ్వు లైఫ్ స్టైల్ అంతా సెట్ చేసుకునేలాగా ఉంటే సెట్ చేసుకో. 2-3 years పడుతుంది, సెట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు ఒక వీడియో చేశారు మీ గురించి, అందులో ఐ హావ్ చేంజ్ మై లైఫ్ స్టైల్. అంటే పోపు గింజల దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, ఆలోచన దగ్గర నుంచి, నిద్ర దగ్గర నుంచి, ఇంట్లో మొక్కల దాకా మార్చాల్సిందే. ఎందుకంటే దానికి అనుగుణంగానే మన లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకోవాలి. మంచిగా బతకాలి అని అనుకుంటే నిజంగా చాలా కష్టం, కానీ చేయంగా కష్టం కూడా సుఖమైపోతుంది. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ వచ్చేస్తుంది. ట్రూ. అందుకే వాళ్ళు పాపము ఎగ్ ఫార్మేషన్కి మెడికేషన్ ఇస్తాము అని చెప్పి. అచ్చా, ఆ టాబ్లెట్ ఎగ్ ఫార్మేషన్కి ఇస్తారా? అయితే ఎగ్ ఫార్మేషన్ ఇస్తేనే ఎగ్ వస్తుంది, ఎగ్ వస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. రైట్. ప్రెగ్నెన్సీ రాకపోయినా పీరియడ్ అన్న టైంకి వస్తుంది. కానీ అక్కడ పీసీఓఎస్ ఉండి, అక్కడ అలాంటి వాటర్ బబుల్ ఉండి ఇన్ కేస్ కన్సీవ్ అయితే బేబీకి ఏమీ ప్రాబ్లం ఉండదా అండి? బేబీకి పీసీఓడితో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయ్యో. అందులో వచ్చిన ప్రథమైన ప్రాబ్లం ఏంటిదంటే డయాబెటీస్. సో మెటర్నల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పీసీఓడిలో. గ్లూకోజ్ మెటబాలిజమ్స్ సరిగ్గా ఉండదు. ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ మన బాడీలో గ్లూకోజ్ బ్లడ్లో నుంచి తీసి సెల్కి ఇచ్చి ఖర్చు చేయిస్తుంది. సో అలా మనం క్యాలరీస్ బర్న్ చేస్తామన్నమాట. ఆ ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయనప్పుడు మన బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న క్యాలరీస్ బర్న్ అవ్వనప్పుడు క్యాలరీస్ అలాగే షుగర్ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది బ్లడ్ స్ట్రీమ్లో. తిరుగుతున్న బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న షుగర్ని లివర్ రికగ్నైజ్ చేసి ఫ్యాట్ కింద మార్చేస్తూ ఉంటుంది. ఓకే. సో అందుకే వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. సో ఇన్సులిన్ని పని చేసేలాగా చేస్తే అది మెడిసిన్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, స్ట్రెస్ మేనేజ్మెంట్ అయినా, డయట్ అయినా, ఏదైనా కూడా ఇన్సులిన్ని పని చేసేలాగా చేస్తే షుగర్ అనేది రాకుండా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో మళ్ళీ నేను చెప్పాను కదా, డయాబెటిక్ స్టేట్, ఇన్సులిన్ పని చేయడమే తక్కువ చేస్తుంది ప్రెగ్నెన్సీలో. అదొక హార్మోన్, ప్రెగ్నెన్సీ హార్మోన్స్తో వచ్చే ఎఫెక్ట్ అనమాట. దాని మీద పీసీఓడి ఉందనుకో, సో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్కి కారణం పీసీఓ అయినప్పటికీ ఒక్కసారి డయాబెటీస్ అనేది మనకి ఎక్కువగా ఇన్సిడెన్స్ ఉంటే దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ప్రీటర్మ్ డెలివరీస్ రావచ్చు, బిగ్ బేబీ రావచ్చు, స్మాల్ బేబీ రావచ్చు, బీపీ కూడా రావచ్చు. వీటన్నిటితో పాటు మనకి ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓ, ఈ జీవితాన్ని అంతా వదిలేసి అక్కడెక్కడో ఏదో గ్రామం ఉందిట వైజాగ్ దగ్గర, అక్కడ సూర్యోదయం అయ్యేటప్పటికి నిద్ర లేచేస్తారు. కరెక్ట్. సూర్యాస్తమయం అయిన తర్వాత వెంటనే నిద్రపోతారు. బయట ఫుడ్ ఎక్కడా ఉండదు, అసలు ప్లాస్టిక్ అనేదే లేదు. ఏదో గ్రామం అండి, కరెక్ట్గా గుర్తురావట్లేదు నాకు. ఐ థింక్ వ్యూవర్స్కి నాకు గుర్తుంటుందేమో. అక్కడికి వెడితే మాత్రం అక్కడ ఉండే జీవన విధానం వేరంటే, అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఏమో అయితే. నిజంగా చాలా ఇంపార్టెంట్. టు ఫాలో ద సన్ అంటాం. ఇది సన్ సైకిల్. ఎగ్జాక్ట్లీ. సో సన్ సైకిల్ ఏంటంటే మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ లేస్తే మన హార్మోన్స్ బెస్ట్లో ఉంటాయి. అండ్ మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏదైనా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుందండి బాబు. నువ్వు 10ంటికి లేస్తే నీకు వంట చేసుకోవడానికి టైం ఎట్లా ఉంటుంది? నువ్వు లేస్తూనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తావు. అవును. కనీసం బట్టలు మార్చుకోవట్లేదు, స్నానం చేయట్లేదు. అదొకటి అసలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అవును. సో మనం 5 o'clock లేస్తే ఇమాజిన్, నీకు ఎక్సర్సైజ్కి గంట ఉంటుంది, వంటకి గంట ఉంటుంది, సెల్ఫ్ కేర్కి గంట ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాతనే కదా ఆఫీస్లన్నీ స్టార్ట్ అవుతాయి, ఏదైనా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఎర్లీగా డిన్నర్ చేస్తే మన పొట్టకి రెస్ట్ వస్తుంది. ఫుడ్ డైజెస్ట్ చేసి విసిగిపోయింది ఇంటెస్టైన్, దానికి రెస్ట్ ఇవ్వాల్సిన టైం ఉంది. అర్ధరాత్రులు అపరాత్రులు తింటూ ఉంటే రోగాలు తప్పితే ఏం రావు. సో మనం ఖచ్చితంగా బిఫోర్ 7:30, 8 o'clock క్లోజ్ చేసేసేయాలి ఫుడ్ ప్యాటర్న్. అప్పుడు నిద్రపోవడానికి 9-9:30 లోపు మనకి ఈజీగా టైం దొరుకుతుంది. ఇంకేం చేస్తాం, అప్పుడు టీవీ స్టార్ట్ చేయొద్దు. ఏది చూడాలనుకున్నా కానీ డే టైంలోనే. ఆఫ్టర్ 7 o'clock బ్లూ స్క్రీన్ అనేది నాట్ ఎట్ ఆల్ ఐడిల్ ఫర్ స్లీప్ సైకిల్. సో కాఫీ టీ లాంటివి 3 o'clock తర్వాత తీసుకోకపోవడము. దాని తర్వాత బ్లూ స్క్రీన్ 7 o'clockకి కట్టేస్తే మనకి 9:30, 10 o'clock అంతా
న్యాచురల్ మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. భారీగా లైట్స్ అన్నీ వెలుగుతూ ఉంచొద్దు ఇంట్లో. అవును 6 o'clock తర్వాత లైట్స్ డిమ్ చేసేసి 7 o'clock 7:30 8 o'clock డిన్నర్ చేసే టైంకి లైట్స్ అన్నీ బాగా తగ్గించేయాలి. న్యాచురల్ మెలనిన్ వచ్చి మనం 9 o'clock 10 o'clock అంత పడుకుంటే మిడ్ నైట్ 1 o'clock డీప్ స్లీప్లోకి వెళ్తాం. అప్పుడు మన గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ రిలీజ్తోనే మనకి ఎన్నో హార్మోనల్ ఫంక్షన్స్ బాడీలో సెట్ అవుతాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ రిప్రొడక్షన్. ఎగ్జాక్ట్లీ రిప్రొడక్షన్ అండ్ పిచ్చి కేసెస్ అంటే ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టరుపో అనుకునే కేసెస్ కూడా ఓన్లీ ఈ సైకిల్తోనే 1 yearలో సెట్ అవుతుంది. 1 yearలో న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వైటమిన్స్, హెల్దీ ఫుడ్, స్టాప్ ఫుడ్ బై 7:30, స్లీప్ బై 9 o'clock, గెటప్ బై 5 o'clock, డూ యువర్ ఎక్సర్సైజ్, కుక్ యువర్ ఫుడ్, ఈట్ మినిమలిస్టిక్, మిల్లెట్స్, రాగి, జొన్న రవ్వ, జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఆ టైపు వెజిటబుల్స్ అన్నీ తీసుకోవడం, ఒక్క ఫ్రూట్ తీసుకోవడం, దాహం వేస్తే మంచినీళ్ళు, మజ్జిగ, రాగి జావా, ఇంతే. ఇంకా లావిష్గా అవసరం లేదు. అవును మనకు లెగ్యూమ్స్, లెంటిల్స్, పల్సెస్ దేవుడు ఎలాగో ఇచ్చాడు, అవును పీనట్స్ ఇచ్చాడు, ఇవి చాలు. ఇంకా లగ్జరీ అనేది మనకు అసలు అనవసరం. ఎగ్జాక్ట్లీ లగ్జరీతో వచ్చేవి రోగాలే. ఆ రోగాలను ట్రీట్ చేయడానికి హాస్పిటల్స్, ఆ హాస్పిటల్స్కి సప్లై చేయడానికి మందుల కంపెనీలు. ఇదే ఒక సైకిల్ నడుస్తూ పోతుంది. మనము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇట్ ఈస్ దేర్ ఓన్ పర్సనల్ డిసిషన్ దట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ లూప్ హోల్. ఎగ్జాక్ట్లీ అండ్ ఆ లూప్ హోల్ని వాళ్ళు ఫ్యాషన్ అంటున్నారు పైగా. అవును సో అదే ఒక పెద్ద బ్లాక్ హోల్. దాన్ని ఫ్యాషన్ అని చెప్పేసేసి ఆ ఫ్యాషన్లో పడిపోయి అవును బతుకుని బస్ స్టాండ్ చేస్తున్నారు అసలు నిజంగా.